నమస్తే. టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. ప్రజల భద్రత మా బాధ్యత అన్నారు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నామని, అర్ధరాత్రి సమయంలో పహారా ప్రజల్లో భద్రతా నమ్మకం పెంపొందిస్తున్నట్లు చెప్పారు. రాత్రి గస్తీని బలోపేతం చేశామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఎస్పీ సుబ్బరాయుడు హెచ్చరించారు. అర్ధరాత్రి సమయాల్లో జిల్లాలోని ప్రధాన ప్రాంతాల వద్ద నేర కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసి విజిబుల్ పోలీసింగ్ ను బలోపేతం చేస్తామన్నారు. ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా క్షయ వ్యాధి నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర క్షయ వ్యాధి నివారణ సంస్థ జాయింట్ డైరెక్టర్ రమేష్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన ప్రపంచ క్షయ వ్యాధి నిర్మూలన దినోత్సవ ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఆసుపత్రి సిబ్బంది విద్యార్థులతో కలిసి ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న క్షయ వ్యాధిని నిర్మూలించాలని ప్లకార్డులతో నినాదాలు చేస్తూ వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీబీపై అవగాహన కల్పించడం, రక్షణ, చికిత్స విషయాలను అందరికీ తెలియచేయడం దీని ముఖ్యోద్దేశమన్నారు. క్షయ వ్యాధి నిర్మూలనే లక్ష్యంగా పనిచేయాలని, ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ప్రజల్లో చైతన్యం, అవగాహన కల్పిస్తే క్షయ వ్యాధిని అంతమొందించవచ్చని తెలిపారు. Awareness creation activities will be going to be taken all over the Andhra Pradesh and in the entire country also. Today we are going to launch TB Mukt Bharat Abhiyan, a new program in which we want to target the vulnerable population, particularly the persons having more than 60 years of age and having diabetes and malnutrition. In such cases there won't be any symptoms, even asymptomatics also we want to treat. We want to take X-ray first, chest X-ray for all the vulnerable population. And with artificial intelligence, we are going to detect any abnormality. If any abnormality is there in chest X-ray, then we will subject those persons to NAT testing, which is a micro advanced test, NAT test. And after NAT test confirmation, we will treat the patient. TB is a curable disease, and we should identify as early as possible so that we can completely cure the TB. As well as if you identify early, then prevention also will be taken care. తిరుపతిలోని కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లోనే ప్రధాన ఘట్టం 8వ రోజు ఉదయం స్వామివారు రథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. రామనామ స్మరణలు చేసుకుంటూ భక్తులు రథాన్ని లాగారు. వందలాది మంది భక్తులు రథోత్సవాన్ని తిలకించారు. రథోత్సవంలో భక్తులకు టీటీడీ అన్నప్రసాదాలు, మంచినీరు, మజ్జిగను ఉచితంగా పంపిణీ చేశారు.
క్షయవ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బాలకృష్ణ నాయక్. ప్రపంచ క్షయవ్యాధి నిర్మూలన దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో తిరుపతి రుయా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి అవగాహన ర్యాలీని ఈ రోజు నిర్వహించారు. ర్యాలీలో రుయా ప్రభుత్వ వైద్య సిబ్బంది, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మాట్లాడుతూ క్షయవ్యాధిపై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మనందరి పంతం అందరూ సైకిల్ బంద్ చేయాలి. త్వరగా అందరూ మానవహారం సైకిల్ బంద్. క్షయవ్యాధి నివారణ కార్యక్రమంలో నేను స్వచ్ఛందంగా మరియు చురుగ్గా పాల్గొంటానని, క్షయవ్యాధితో బాధపడుతున్న వారికి సరైన మార్గం అందరికీ తెలియజేస్తానని, ఇప్పుడే క్షయవ్యాధిని అందరికీ నమస్కారం. ఇప్పుడు అందరూ కలిసి ఈ వ్యాధి సంబంధించిన అన్ని పరీక్షలు మరియు క్షయవ్యాధి సోకిన వారు కేవలం 6 నెలలు క్రమం తప్పకుండా మందులు వాడితే పూర్తిగా నయమవుతుందని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా చిత్తూరు ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి నుంచి గాంధీ విగ్రహం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వైద్య సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం క్షయవ్యాధి నిర్మూలన కోసం ప్రతిజ్ఞ చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో క్షయవ్యాధి నిర్మూలనకు క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి ఏటా 70,000 పరీక్షలు జరిపి ఉచితంగా మందులు అందిస్తున్నట్లు తెలిపారు. 25 సంవత్సరం నుంచి నేషనల్ హెల్త్ మిషన్ క్రింద టీబీ ఎఫెక్టివ్గా మన భారతదేశం ముక్త అవ్వాలి, ఒక అవగాహన కల్పించేయాలి. ఇది ఒక పెద్ద డిసీజ్ కాదు, ఇది ఒక మామూలు డిసీజ్. సరైన టైంలో ఇది ట్రీట్మెంట్ చేస్తే హెల్త్ బాగుంటుంది. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం మన చిత్తూరు జిల్లాలో సుమారుగా ఒక 60,000 నుంచి 70,000 టెస్ట్ చేయడం జరుగుతున్నాయి. ఇంకా మనం పిఎస్సిస్లో, విలేజ్ హెల్త్ క్లినిక్లో ఈ టెస్ట్ పెంచాలి, అవగాహన ఇంకా రావాలి. ఆ సంబంధించి డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్, ప్రోగ్రామ్ ఆఫీసర్స్ అందరితో చర్చ రెగ్యులర్గా చేస్తున్నాము. ఇప్పుడు మన చిత్తూరు జిల్లాలో చూస్తే సుమారుగా ఇంకా 3,000 మంది మెడిసిన్స్ తీసుకుంటున్నారు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ మెడిసిన్ తీసుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి కూడా ఒక ఫండ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫండ్ క్రింద 6 నెలల వరకు ఎలా మనం వాళ్ళకి ఒక మంచి భోజనం, ఆహారం మనం ఏర్పాటు చేయగలిగితే ఖచ్చితంగా 6 మంత్స్ ట్రీట్మెంట్ తర్వాత వాళ్ళు కూడా టీబీ ముక్త అవుతారు. సో ఈ సందర్భంగా ఒక చిన్న ర్యాలీ చేస్తున్నాము. నేను కూడా ప్రజలకి, మీడియా మిత్రులకి రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఈ టీబీ డిసీజ్ సంబంధించి ఇంకా అవగాహన క్రియేట్ చేయాలి. ఇప్పుడు ప్రతి పిఎస్సిలో టెస్ట్ అవైలబుల్గానే ఉన్నాయి. మీకు 2 వారం నుంచి కొంచెం ఎక్కువగా దగ్గు ఉంటే, జ్వరం ఉంటే మీరు పిఎస్సిలో వచ్చి ట్రూనెట్ మెషిన్లో టెస్ట్ మీరు చేసుకోవచ్చు. మీకు మీ వెయిట్ తగ్గితే, అటువంటి సమస్య ఉంటే కూడా మీరు బేసిక్లీ రావచ్చు. సో మంచి ఆహారం తింటే, సమయంలో మందు తింటే ఖచ్చితంగా అందరూ బేసిక్లీ ఈ టీబీతో ఎఫెక్టివ్గా ఫైట్ చేయగలుగుతారు. అనకాపల్లిలో మొదలుపెట్టిన మిట్టల్ స్టీల్ ప్లాంట్ కు ఇచ్చిన అన్ని ప్రోత్సాహకాలు, ప్రయోజనాలు విశాఖ స్టీల్ ప్లాంట్ కి కూడా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు. విజయవాడ కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో షర్మిల మాట్లాడుతూ జాబ్ క్యాలెండర్ 10,000 ఉద్యోగాలతో ఇవ్వటం ఊరించి ఉసురు తీసినట్లుందని ఎద్దేవా చేశారు. మంత్రులే ఎన్నో శాఖల్లో 1,80,000 ఖాళీలు ఉన్నాయని చెబుతూ కేవలం 10,000 ఉద్యోగాలు ఇవ్వటం ఎంతవరకు న్యాయమని షర్మిల ప్రశ్నించారు. సంవత్సరానికి 50,000 ఖాళీలు భర్తీ చేస్తేనే 3 ఏళ్లలో 1,50,000 ఉద్యోగాలు లక్ష్యం పూర్తవుతుందని, ఏడాదికి 10,000 ఉద్యోగాలతో ఎన్నో వ్యయ ప్రయాసలతో శిక్షణ తీసుకుంటున్న లక్షల అభ్యర్థులకు ఏం జవాబు చెప్తారని ఆమె ప్రశ్నించారు. చాలా గొప్ప స్టీల్ ప్లాంట్ అని, దీన్ని తీసుకురావడంలో లోకేష్ గారి కృషి ఉందని,
ఇది ఒక మణిహారం అని, స్పీడ్ ఆఫ్ బిజినెస్కి ఇది నిదర్శనమని చాలా గొప్పగా దీని గురించి చెప్పుకోవడం జరిగింది. ఈ ప్లాంట్కి 5,500 ఎకరాలు భూమి ఇవ్వడం జరిగింది అందుకు బదులుగా. అంతేకాదు ఈ ప్లాంట్కి 18% GST ఉంటే దాంట్లో 9% సెంట్రల్, 9% స్టేటు GST ఉంటే 15 సంవత్సరాల పాటు 9% స్టేట్ GSTకి మినహాయింపు కూడా ఇచ్చారు. ఎలక్ట్రిసిటీ సబ్సిడీ ఇదే నెలకి 350 కోట్లు చేస్తుందని ఒక అంచనా. ఇలా పెద్ద పెద్ద రాయితీలు ఎన్నో, ఇంకా క్యాప్టివ్ పోర్ట్ అయితేనేమి, లేక నీళ్లు విశాఖ స్టీల్కి ఇస్తున్న నీటి వాటాలో దీనికోసం ఇంకా డైవర్ట్ చేయడం అయితేనేమి, ఇలాంటివి ఎన్నో రాయితీలు ఈ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ కోసం కేటాయించడం జరిగింది. ఒక ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ మీద పాలకులకి ఇంత శ్రద్ధ ఉంది, కానీ ఒక పబ్లిక్ సెక్టర్ యూనిట్ మీద, విశాఖపట్నం స్టీల్ మీద ఎందుకు లేదు అన్నదే బాధాకరం. ముప్పై 32 మంది ప్రాణత్యాగం చేస్తే వచ్చింది విశాఖపట్నం స్టీల్. ఆ రోజుల్లోనే కాదు, తర్వాత కాలంలో కూడా ఇది భారతదేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ గా నిలబడింది. అట్ వన్ పాయింట్ ఇన్ టైమ్ ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ ఆల్సో. ఒకప్పుడు 35,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన కంపెనీ. ఇంతమంది ప్రాణత్యాగాలతో ఇంకా వేల మంది భూములు త్యాగాలు చేస్తే వచ్చింది ఈ కంపెనీ. ఇప్పటి వరకు కూడా దీనికి జరగాల్సిన న్యాయం జరగనే లేదు. మరి పక్కనే ఒక ప్రైవేట్ స్టీల్ కంపెనీకి ఇంత ప్రేమ చూపిస్తున్నారే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, మొత్తం అందరూ దిగొచ్చారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేసిన టీడీపీ నాయకుడు స్వచ్ఛ భారత్ కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ వెంటనే క్షమాపణ చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఆయన దిష్టిబొమ్మను గాడిదపై ఊరేగించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా వైద్య విభాగ అధ్యక్షుడు నాగార్జున రెడ్డి, నగర యువజన విభాగ అధ్యక్షుడు గుంటి నాగేంద్ర ఆధ్వర్యంలో వైసీపీ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేశారు. ముందుగా పట్టాభిరామ్ దిష్టిబొమ్మను గాడిదపై ఊరేగించి అనంతరం పార్టీ కార్యాలయం ఎదుట దహనం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. గతంలో కూడా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్ జగన్ ను అనరాని మాటలు అన్నారన్నారు. మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, లేకుంటే రాబోయే రోజుల్లో వైసీపీ కార్యకర్తలు ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. వెంటనే వైసీపీ కార్యకర్తలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి లైవ్ డిబేట్ లో తెలుగుదేశం పార్టీ యొక్క స్పోక్స్ పర్సన్, ఆంధ్ర స్వచ్ఛ కార్పొరేషన్ చైర్మన్, అతని పేరు ఏం పేరు బి పట్టాభి, రావడమే స్టూడియోకి గంజాయి కొట్టి వచ్చినట్టున్నాడు. ఎందుకంటే ఈ మధ్య టీడీపీ పార్టీ వాళ్ళకి అలవాటు అయిపోయింది. అతను మా జననేత జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వర్యులనే జ్ఞానం కూడా లేకుండా తన నోటికొచ్చినట్టు వాడు వీడు అని పదజాలంతో సంబోధించినాడు. అతను ఆ డిబేట్లో మాట్లాడుతూ దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు మరణించినప్పుడు
ఈయన బాధపడకుండా సీఎం కుర్చీ కోసం సంతకాల సేకరణ చేశాడని చెప్పడం జరిగింది. అయ్యా బోసిడీకే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కానీ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు ఉండవల్లి అరుణ్ కుమార్ కానీ, రఘువీరారెడ్డి గారు కానీ, ఇంకా శైలజానాథ్ గారు కానీ 1,00,000 సార్లు చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు సంతకాల సేకరణ చేయలేదు అని. అయినా మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం చేతకాక రోజు అప్పులు చేసుకుంటూ ఆ అప్పుల భారాన్ని ప్రజల నెత్తిన మోపుతున్నారు. ఆయనకి ఈ పత్రిక ఈ మీడియా ముఖంగా అదే బి పట్టాభి గారికి ఈరోజు ఒక నామకరణం చేయడం జరుగుతుంది. ఆంధ్ర దురందర్. ఏం పేరండి? ఎందుకు ఆంధ్ర దురందర్ అంటే అదే లైవ్ డిబేట్లో ఆ బి పట్టాభి అలియాస్ ఆంధ్ర దురందర్ మాట్లాడుతూ సునీత గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసుని సిబిఐకి ఇస్తామని అడిగితే సిబిఐ ఏం లేదు, ఏం అవసరం లేదు, బయటికి పో అన్నాడంట. కడప జిల్లా రాజంపేట బైపాస్ లో ఉన్న తిరుమల బార్ లో గత అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా చెలరేగిన మంటలు బార్ ముందు ఉన్న ఫ్లెక్సీలు, రేకుల నిర్మాణాన్ని ఆవహించడంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం రేకుల పైభాగంలో ఏర్పడిన విద్యుత్ బోర్డుకు షార్ట్ సర్క్యూట్ తగలడంతో మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నారు. వేగంగా వ్యాపించిన మంటలు ఫ్లెక్సీలను పూర్తిగా తగలబెట్టాయి. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. వారి సకాల స్పందనతో పెద్ద ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. సమీప ప్రాంతాలకు మంటలు వ్యాపించే అవకాశాన్ని కూడా సమర్థంగా నివారించారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవటం ఊరట కలిగించినప్పటికీ అగ్ని ప్రమాదం తీవ్రత స్థానికులను కలవరపరిచింది. మళ్ళా అంటే కూడా ఒక్కడు ఏంది ఇలా కార్లో పోతా ముఖ్యమంత్రి చంద్రబాబు నిరుద్యోగులకు ఇచ్చిన 1,00,000 ఉద్యోగాల హామీ ఏమైందని కడప జిల్లా వైసీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్య ప్రశ్నించారు. కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నిరుద్యోగ యువతకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వారికి ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ప్రభుత్వంలో 1,00,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా కేవలం 10,000 ఉద్యోగాలు ఇచ్చి హామీ అమలు చేశామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఎందులో తెలుసా, మోసం చేయడంలో మీ అంత అనుభవం ఎవరికి రాదు, వెన్నుపోటు పొడవంలో మీ అంత అనుభవం ఎవరికీ లేదు. నిజంగా నిరుద్యోగ వృద్ధికి సంబంధించి జాబ్ క్యాలెండర్లకు సంబంధించి ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం జరిగింది. జాబ్ క్యాలెండర్ అనేది ఒక తేదీల జాబితా క్యాలెండర్ కాదు, అది ఒక వెలుగుల క్యాలెండర్. ఎందుకంటే వేలు కాదు, లక్షలు కాదు, కొన్ని కోట్ల మంది కుటుంబాలకు సంబంధించిన విషయం అది. ఎంతకో పొద్దున లేస్తూనే మా బిడ్డకు ఉద్యోగం వస్తుందా అని ప్రతిరోజు పేపర్లో ఎప్పుడెప్పుడు జాబ్ క్యాలెండర్ వస్తుందా అని ఎదురు చూసే రోజులు. ఇలాంటి ఎదురు చూసే పక్షాన చంద్రబాబు గారు
10,000 ఉద్యోగాలని వదిలినానని చెప్పడం జరిగింది. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి అనేది ఉంటే చంద్రబాబు నాయుడు గారి మన జరిగిన శాసనసభ సాక్షిగా, శాసనసభ అంటే ఏంది, ఒక దేవాలయం లాంటిది, ప్రజా సమస్యలు మాట్లాడుకోవాల్సిన అంశాలను మాట్లాడుకునే ఒక దేవాలయం లాంటి దేవాలయంలో 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పడం జరిగింది. అలాగే శాసనమండలిలో వాళ్ళ మంత్రి 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పండి. ఒక దేవాలయంలో నిస్సిగ్గుగా ఇంత అబద్ధం ఎలా ఆడగలుగుతున్నావు అని చంద్రబాబు నాయుడు గారిని మేము ప్రశ్నిస్తున్నాం. మీరు నిజంగా 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చింటే ఒక మెమరాండం ఇచ్చి పలానా కంపెనీలో ఇంతమందికి మేము ఉద్యోగ అవకాశాలు ఇచ్చామని చూపించండి ప్రజలకు వచ్చి, అప్పుడు నమ్ముతారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు 2014 కానీ 1999 కానీ ఇప్పుడు 2024 కానీ అధికారంలోకి రావడానికి మొదటి ప్రాధాన్యతగా మా యువత ఓట్లతోనే రావడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఎన్నికల్లో కూడా ఆయన గెలిచిన ఎన్నికల్లో చూసుకుంటే నిరుద్యోగ భృతి అప్పట్లో 1000, తర్వాత 2000, తర్వాత 3000 ఇస్తా అని చెప్పండి. ఇంతవరకు ఏ సంవత్సరం కానీ నిరుద్యోగ భృతి ₹1 అంటే ₹1 ఆయన కేటాయించలేదు. నిజంగా నిరుద్యోగ భృతి అనేది నిరుద్యోగులకి భిక్ష కాదు, అది ప్రభుత్వం యొక్క బాధ్యత. నిరుద్యోగులకు అది ఒక హక్కు. ఎందుకంటే వాళ్ళు వేలు కాదు లక్షలు ఖర్చు పెట్టుకొని వాళ్ళ విద్యను అభ్యసించి పూర్తి చేసిన తర్వాత వాళ్ళకి మనము ఒక భరోసా ఇవ్వాలా. ఏ విధంగా అంటే ఉద్యోగం వచ్చే వరకు ఒక 2,000, ఒక 3,000 ఇస్తే వాళ్ళ ఆశలకు మనం తోడవుతాం. అలాంటి నిరుద్యోగ వృత్తిని ఇప్పుడు తొంగలోకి దొక్కాడు. ఏ ప్రభుత్వమైనా ప్రతి 5 సంవత్సరాల్లో 5 సార్లు బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ఇప్పటికే 3 బడ్జెట్ అయిపోయింది. 3 బడ్జెట్లో ఇంతవరకు నిరుద్యోగ భృతికి ₹1 కేటాయించలేదు. అది పోగా గతంలో 2019 నుంచి 2024 వరకు మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 1 కాదు 2 కాదు 6,42,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఒక్కసారి కదా, అది కూడా ఎన్నికలు అయిపోయిన 6 నెలలకే 1,36,000 సచివాలయం ఉద్యోగాలు ఒకే ఒక నోటిఫికేషన్తో. చంద్రబాబు నాయుడు లాగా 41 నోటిఫికేషన్లు 31 నోటిఫికేషన్లు కాదు, ఒక్క నోటిఫికేషన్తోనే 1,36,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు, ఏ ప్రధానమంత్రి కూడా చేయలేదు. నిజంగా అంత మేము గర్వంగా చెప్పుకోవచ్చు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని. మా నాయకుడు హయాంలో 6 లక్షల ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు వస్తే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక డిఎస్సి అని ప్రకటించింది. గతంలోనే మా జగన్మోహన్ రెడ్డి గారు 2024లోనే ఈ డిఎస్సి ప్రకటించడం జరిగింది. ఆ డిఎస్సినే తీసుకొని వచ్చి ఈయన ప్రకటించినట్టు ప్రజలని మభ్యపెడుతున్నారు. సరే, ఆ డిఎస్సినైనా సక్రమంగా జరిగినాయంటే లేదు, దాంట్లో కూడా అవకతవకలు. ఎంతోమంది దాంట్లో ఇబ్బంది పడి ఇప్పుడు ఉద్యోగానికి పోయి కూడా ఇబ్బంది పడిన పక్షాన మనం చూస్తున్నాం. కడప నగరంలో విమెన్స్ డిగ్రీ కాలేజ్ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో జాబ్ మేళా ఘనంగా నిర్వహించబడింది. ఈ జాబ్ మేళాలో 10 ప్రముఖ కంపెనీలు పాల్గొనగా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారి సురేష్ కుమార్ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పించారు. యువత తమ నైపుణ్యాలను పెంపొందించుకుని ఇలాంటి అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ జాబ్ మేళాకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరై వివిధ కంపెనీల్లో ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. కార్యక్రమం విజయవంతంగా సాగినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇక్కడ 17 కంపెనీస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ థ్యాంక్ ప్రిన్సిపల్ సార్ అండ్ కాలేజ్ మేనేజ్మెంట్ ఫర్ కనెక్టింగ్ జాబ్ మీద కోఆర్డినేటెడ్ డే. పిల్లలందరికీ కూడా అన్ఎంప్లాయిడ్ అందరికీ అవకాశం, వండర్ఫుల్ ఆపర్చునిటీ. మనకు 17 కంపెనీస్ అన్నీ ఉన్నాయి, చాలా కంపెనీస్ కూడా. సో 10th to డిగ్రీ దాకా డిఫరెంట్ మనకు క్వాలిఫికేషన్స్లో డిఫరెంట్ జాబ్స్ ఉన్నాయి మనకు. సో ప్రతి ఒక్కరు కూడా ఈచ్ వన్ క్యాష్ వన్ అండ్ అట్లీస్ట్ జాయిన్ వన్ జాబ్ అనేది ఒక మన కాన్సెప్ట్ ఈరోజు జాబ్ మీద పెడుతున్నాం. సో ప్రతి అన్ఎంప్లాయిడ్స్కి ఇది వండర్ఫుల్ ఆపర్చునిటీ. సో ఐ ఎంకరేజ్ అండ్ ఐ రిక్వెస్ట్ ఎవరీవన్ టు జాయిన్ దిస్ జాబ్ మేళా అండ్ సీక్ యువర్ బెస్ట్ జాబ్. మనకు చాలామంది జాబ్స్ చేస్తున్నారు మనకు. వాళ్ళు యాటిట్యూడ్ చేంజ్ చేసుకొని బెస్ట్ బిగినింగ్ ఇస్తున్నారు కానీ బెస్ట్ ఫినిషింగ్ ఇవ్వడం లేదు. సో బెస్ట్ ఫినిషింగ్ మైండ్లో పెట్టుకొని ఏ జాబ్ అయినా ఫస్ట్ జాయిన్ అయిపోయి ఆర్గనైజేషన్తో వాళ్ళు ట్రావెల్ చేస్తే డెఫినెట్గా ఏంటంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి ఫ్యూచర్లో. డెఫినెట్లీ దే విల్ హ్యావ్ ఎ బ్రైట్ కెరియర్. సో ఐ విష్ యూ గుడ్ లక్ ఎవ్రీవన్. Okay. Good morning to all of you. I am Dr. Salim Basha, Principal of this SKR Government Degree College for Women Autonomous Kadapa. మా కాలేజీలో ఈరోజు కమిషనరేట్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ వారి ఉత్తర్వుల మేరకు జాబ్ మేళా నిర్వహించబడుతుంది. ఈ జాబ్ మేళాలో ఏపీ SSBC డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్తో కలిపి సంయుక్తంగా మేము జాబ్ మేళా నిర్వహిస్తున్నాము. ఇందులో 17 కంపెనీస్ పాల్గొంటున్నాయి. 17 కంపెనీస్ ఒక హెచ్ఆర్స్ కూడా వచ్చి ఉన్నారు. విద్యార్థులు
దాదాపుగా 120 మంది పిల్లలు విద్యార్థులు వచ్చి ఉన్నారు. వాళ్ళని కంపెనీస్ వాళ్ళు ఇంటర్వ్యూ చేసిన తర్వాత వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ అయితేనేమి, సాఫ్ట్ స్కిల్స్ అయితేనేమి, లైఫ్ స్కిల్స్ అయితేనేమి, వాళ్ళ కంపెనీకి అవసరమైనటువంటి డొమైన్స్ అన్నింటినీ వాళ్ళు టెస్ట్ చేసిన తర్వాత విద్యార్థులను సెలెక్ట్ చేసుకుంటారు. మరి ఇక్కడ శాలరీస్ కూడా 2,25,000 నుండి 3.3 lakhs వరకు వాళ్ళకు ప్యాకేజ్ కూడా ఉంది. మరి డిగ్రీ చదువుతూ ఉండి జాబ్ తెచ్చుకోవడం అనేటువంటిది విద్యార్థుల యొక్క లక్ష్యము. ఇటువంటి లక్ష్యాన్ని సంపూర్తి చేసుకోవడం కోసం ఇక్కడ విద్యార్థులు వచ్చి ఉన్నారు. ఇటువంటి జాబ్ డ్రైవ్స్ ఎవ్రీ మంత్ మా కాలేజీలో జేకేసీ జవహర్ నాలెడ్జ్ సెంటర్ తరఫున జరుపుతున్నాము. దీనికి సంబంధించి జేకేసీ తరఫున, మరి డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ తరఫున, కెరీర్ గైడెన్స్ సెల్ తరఫున పిల్లలకు మేము ట్రైనింగ్ కూడా ఇస్తున్నాము. ఈ ట్రైనింగ్లో విద్యార్థులు పాల్గొని వాళ్ళ యొక్క స్కిల్స్ డెవలప్ చేసుకుంటున్నారు. మరి ఇక్కడ జాబ్ డ్రైవ్స్ జరిపినప్పుడు వాటిలో వాళ్ళు బాగా పెర్ఫార్మెన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకు జాబ్ రావడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఫైనల్ ఇయర్ పిల్లలు 50% జాబ్ సంపాదించుకుని ఉన్నారు. రిమైనింగ్ 50% వాళ్ళ కోసము ఇటువంటివి జరుపుతున్నాము. ఇది అకాడమిక్ ఎండింగ్ వరకు జరుపుతాము. ఒకటే నానుడి, ఒక చేతితో డిగ్రీ పట్టా, ఇంకొక చేతితో జాబ్ యొక్క ఆఫర్ లెటర్ అనేటువంటిది ఒక కొటేషన్తో బేస్ చేసుకుని ఇవన్నీ జరుపుతున్నాము. ఇక్కడ వచ్చి ఉన్నటువంటి విద్యార్థులందరికీ నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మరి దీనికి పూర్తిగా సహకరించినటువంటి డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ సురేష్ కుమార్ గారిని, ఏపీఎస్ఎస్డిసి ప్రతినిధులందరినీ ప్రత్యేకంగా నేను అభినందన తెలుసుకుంటున్నాను. ఇటువంటి మంచి అవకాశాన్ని మా కాలేజీకి ఇచ్చినందుకు కమిషనర్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ డాక్టర్ నారాయణ భరద్వాజ్ సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. కడపలో 2027 జనాభా గణనకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఈసారి జనగణనను పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి, జిల్లా గణన అధికారి విశ్వేశ్వర నాయుడు తెలిపారు. కడప కలెక్టరేట్ లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఫీల్డ్ ట్రైనర్లకు జనగణన విధి విధానాలపై అవగాహన కల్పించారు. మే 1 నుంచి 30 వరకు మొదటి దశగా ఇండ్ల జాబితా, గృహ గణన చేపట్టనున్నట్లు తెలిపారు. రెండో దశలో జనాభా గణనతో పాటు కుల గణన కూడా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈసారి సర్వేలో 33 ప్రశ్నల ద్వారా గృహాలు, సౌకర్యాలు, కుటుంబ వివరాలు సేకరించనున్నారు. ప్రజలు స్వయంగా ఆన్లైన్లో వివరాలు నమోదు చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించనున్నారు. డిజిటల్ సాంకేతికత వినియోగంతో పారదర్శకత, ఖచ్చితత్వం పెరుగుతుందని అధికారులు తెలిపారు. 16 to 8 but digital mode of the recording of census. నాణ్యత కలిగిన డేటా కోసం ఎలాంటి పొరపాట్లు జరగకుండా సో మీకు ఇచ్చిన ఎన్యూమరేటర్స్ అండ్ సూపర్వైజర్స్ అండ్ ఏజ్ గ్రూప్స్ సో మనది ఇన్ డైవర్సిటీ సో దిస్ ఈస్ ఐ థింక్ ఓన్లీ కంట్రీ ఇన్ ద వరల్డ్ సో లైక్ ది కాంబినేషన్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ ఫేజ్ 1లో చేయాల్సింది ఇప్పుడు మాత్రమే హౌస్ లిస్టింగ్. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ బ్లాక్స్ ఏదైతే డ్రా చేస్తున్నారో, బ్లాక్స్ ఏదైతే చేస్తున్నారో అవి ఇంటాక్ట్ గా ఉండిపోతాయి ఆ బ్లాక్స్. సో అనేది ఇంపార్టెంట్. సో వాళ్ళు లేఅవుట్ మ్యాప్ డ్రా చేసి సర్టిఫికేషన్ తో సహా మనకి ఇస్తారు. నెక్స్ట్ సో అది లాస్ట్ అయిపోయిన తర్వాత అది చెప్పాను డూప్లికేట్ తో కలిపి ఆయన సర్టిఫై చేసి చార్జ్ ఆఫీసర్ కి ప్లస్ చార్జ్ ఆఫీసర్ కి సమర్పించాలని చెప్తున్నాను. అంటే సూపర్వైజర్ ఓవరాల్ గా సరిహద్దుల్లో ఏమేమి ఉంటాయంటే నార్మల్ గా మనము సపోజ్ మట్టి రోడ్డు ఉంది, అది కచ్చా మెట్టు. అదే సిమెంట్ రోడ్డు కానీ తార్ రోడ్డు కానీ అయితే అవసరం కాదు, కచ్చా మెట్లు అయితే కచ్చా అవసరం. సో అవి ఏంటి అని చూద్దాం. నడక మార్గం అంటే ఏంటి? నెక్స్ట్ ఎస్ఆర్ జిల్లా గండిక్షేత్రంలో ఉగాది పండుగ అనంతరం అర్చకుల మధ్య వివాదంతో దేవుడికి నైవేద్యం పెట్టలేదని అపచారం జరిగిందని రాష్ట్ర దేవాలయాల హిందూ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు శ్రీనాథ్ రెడ్డి మండిపడ్డారు. గండిలో ఆయన మాట్లాడుతూ దేవుడికి నైవేద్యం పెట్టకుండా హారతి పళ్ళెంలో డబ్బుల కోసం కొట్టుకుంటున్న అర్చకులపై చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ పట్టెం గురుప్రసాద్ కు వినతి పత్రం అందించారు. పలుమార్లు డబ్బుల విషయంలో పూజారులు రోడ్డుకెక్కినా చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని, భక్తులు హారతి పళ్ళెంలో వేసే కానుకలను హుండీలో వేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జరిగిన సంఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిప్యూటీ కమిషనర్ పట్టెం గురుప్రసాద్ ను కోరారు. వినతి పత్రంపై డిప్యూటీ కమిషనర్ అనుకూలంగా స్పందించారు. కుంభాభిషేకం జరిగే తరుణంలో ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరమని డిప్యూటీ కమిషనర్ విచారం వ్యక్తం చేశారు. సందేశం ఏదైతే ప్రజల్లోకి వెళ్తుందో అప్పుడు సహజంగానే ఆ గుడి పట్ల భక్తుల్లో అంటే ఆ భక్తి భావన అనేది సన్నగిలుతుంది. అంటే మీరు పరోక్షంగా
భక్తుల్లో భావనని పెంచడానికి బదులు ఇంకా దాన్ని తగ్గిస్తున్నారంటే ఇంతకంటే దారుణం దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. కాబట్టి ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలని మేము ఇందాక డీసీ గారికి వినతిపత్రం చెప్పడం జరిగేది. కాబట్టి ఇంకో దురదృష్టమైన విషయం ఏంటంటే బయట మాట్లాడుకునేది అంటే ఈ హారతిపల్లెం గొడవ ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నప్పుడు కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదంటే ఇందులో అధికారులకు కూడా వాటాలు ఉన్నాయనే విషయాన్ని బయట చెప్పుకోవడం అనేది ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. కాబట్టి దొంగలు ఊర్లు పంచుకున్న చందంగా పూజారుల అధికారులు ఈ విధంగా భక్తులు ఏదైతే భక్తుల సౌకర్యాల కోసము దేవాలయ అభివృద్ధి కోసము ఏవైతే కానుకలు సమర్పిస్తున్నారో వాటి కోసం మీరు ఈ విధంగా అంటే గొడవలు పడి బజారు భగవంతుని దేవస్థానాన్ని బజారుకి ఇచ్చడం అనేది చాలా అన్యాయం. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మేము చెప్పే మా డిమాండ్ ఏంటంటే ఏదైతే సంఘటన జరిగిందో దానిపైన సమగ్ర విచారణ జరిపించి వారిపైన చర్యలు తీసుకొని ఇవి పునరావృతం కాకుండా చూడాలని ఒకటి. రెండోది అంటే వీటన్నిటికీ ఏదైతే మూల కేంద్రం అవుతుందో ఈ హారతిపల్లెం అనేది దాన్ని పక్కన పెట్టి మొట్టమొదట మీరు ఏదైతే భక్తులు కానుకలు సమర్పిస్తున్నారో దాన్ని హుండీలో వేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని మేము ఇవాళ దేవాలయాల సంరక్షణ సమితి ఎండోమెంట్ శాఖను డిమాండ్ చేయడం జరుగుతుంది. కడప నగరంలోని మహావీర్ సర్కిల్ వద్ద గల సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో భక్తులు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. మంగళవారం స్వామివారికి విశేషంగా అభిషేకం నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి స్వామివారికి నిత్య కైంకర్యాలను ఆలయ అర్చకులు సందీప్ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం స్వామివారికి పాలు, పెరుగు, నెయ్యి, వివిధ రకాల పండ్లతో పంచామృత అభిషేకానికి నిర్వహించారు. మహామంగళ హారతిని అందజేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.